చాలా సార్లు మనమేమనుకుంటామంటే మన జీవితం మన ఇష్టానుసారంగా వెళుతూ ఉంటే అంత బాగుంటుంది, కానీ ఏదైనా అననుకూలమైనది లేకపోతే దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటే, దేవుడు ఏదైనా విషయాల్లో మనకు బుద్ధి చెప్తూ ఉంటే, ఎందుకు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయడానికి మనకు చాలా సార్లు ఇష్టంగా ఉండదు, మనకు చాలా సార్లు నచ్చదు. మనం గమనిద్దాం ఈ రోజు ఏంటో తెలుసా, దేవా నీకు నచ్చంది నాలో ఏమైనా ఉన్నదేమో, మీరు ఇష్టపడింది నాలో ఏమైనా ఉన్నదేమో. ఎక్కడైనా మనకి ఇష్టపడినటువంటి ప్లేసులో ఉండడానికి ఇష్టపడం. ఒక ఇష్టం లేనటువంటి ఒక చిన్న డ్రెస్ వేసుకోలేనటువంటి మనం ఒకసారి మన హృదయములో దేవునికి ఇష్టం లేనిది ఏమున్నదో మనం గమనించాలి. ఈరోజు ఇష్టం లేని ఆలోచన, ఇష్టం లేని కార్యము, ఇష్టం లేనటువంటి తలంపులు, దేవునికి ఇష్టం లేని అనేకమైనటువంటి వాటిని మనం కలిగి ఉంటాం. దేవుడు మన జీవితాన్ని ఒక నిష్కళంకముగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనిద్దాం, దేవునికి నచ్చనిది మనలో ఏమున్నదో, ఏ మార్గం ఉన్నదో, ఏ తలంపులు ఉన్నాయో, ఏ క్రియలు ఉన్నాయో, ఎప్పుడైతే దానిని గనుక మనము తొలగించుకుంటూ వెళ్ళిపోతామో మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది.